హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ, బాగున్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఈరోజు మనము కూరగాయలల్లో ఏ కూర మనకి నచ్చది, మనకు ఇష్టంగా వండుకుంటే అది దాన్ని కమ్మంగా మంచిగా తింటాము. ఇప్పుడు బీరకాయ కూర వట్టిగా వండుకుంటే మనకు తినబుద్ధి కాదు. అయితే ఈరోజు మనము బీరకాయ శనగపప్పు వండుకుందాము. ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం బీరకాయ కూర వండుకుందాం, రండి చూద్దాం. ఇప్పుడు బీరకాయ కూర కోసం మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని ఒక పావు నూనె పోసుకుందాం. తర్వాత ఆవాలు వేసుకుందాం. ఆవాలు జీలకర్ర రెండు, ఇవి కొంచెం చిటపటలాడాలి. ఈ ఆవాలు వేగాలి, వేగకపోతే చేదొస్తుంది, అందుకే మంచిగా వేగాలి. ఇప్పుడు మనకు ఏ కూరగాయలు నచ్చాయి కదా మనకి, అందులో మళ్ళీ బీరకాయ కూర అంటే అస్సలు నచ్చది. మనం ఇట్లా పప్పు పోసి వండుకుంటే మంచిగా ఉంటుంది, మంచిగా తినబుద్ధి అవుతుంది. వట్టిగా ఫ్రై చేసుకున్నా కానీ మంచిగా మనకు తినబుద్ధి కాదు అన్నట్టు. ఇట్లా శనగపప్పు పోసి వండుకుంటే అది ఇత్తులు ఉంటుంది కదా, మంచిగా కమ్మగా అనిపిస్తుంది. అందు గురించి ఇట్లా వండుకున్నా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం, వేసుకొని కలుపుకుందాం. కొంచెం అన్ని పేస్ట్ చేసిన అట్లనే కొద్దిగా పోసి వేసిన మంచిగా ఉంటుంది. అట్లా అని కొంచెం పోసిన కొద్దిగా పేస్ట్ చేసిన. ఇప్పుడు ఇందులోకి మనము రుచికి తగినంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేస్తే తొందరగా, ఫస్ట్ ఉప్పు వేసుకుంటే తొందరగా ఎగుతుంది కాబట్టి మనం ముందు వేసుకోవాలన్నమాట. చూసి వేసుకుందాం. మళ్ళీ ఇప్పుడైతే కొద్దిగా వేసిన, ఇవి మంచిగా వేగాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిగడ్డలు వేసుకుందాం, చిన్నగా కోసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకొని కలుపుకుందాం. ఇవి మంచిగా దూరగా వేగాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి, కొద్దిగంత పసుపు, మనకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకొని ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. మంచిగా ఉంటుంది శనగపప్పు బీరకాయ కూర, సూపర్ టేస్ట్ ఉంటుంది. అది ఇత్తులు ఉంటుంది కదా, మనకి తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది. చపాతీలోకి కానీ పూరీలోకి కానీ అన్నంలో కూడా మంచిగా తినబుద్ధి. వట్టిగా అనుకుంటే తినబుద్ధి కాదు, తీయగా ఉంటుంది కాబట్టి మనకు నచ్చదు ఎక్కువ బీరకాయ కూర. ఇప్పుడు ఇవి మంచిగా వేగిపోయినాయి కదా, చూసారా, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ వేగిపోయినాయి మంచిగా. ఇప్పుడు ఇందులో మనం బీరకాయలు వేసుకుందాం, చిన్న కడి వేసుకుందాం. ఇలా నీళ్ళు గిట్లా ఏం పోయొద్దు, సన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి. నీళ్ళు పోతే అంత నీరు ఉంటుంది, టేస్ట్ అనేది మంచిగా ఉండదు. ఇలా వచ్చే నీళ్ళతోనే మనము ఈ కూర వండుకోవాలి. ఇట్లా మంచిగా మంట తక్కువ పెట్టుకొని వండుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. మాడిపోతే కూడా కూర అంతా మాడు అనిపిస్తుంది, తినబుద్ధి కాదు మనకి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాము. చూసిరా, ఉడుకుతుంటే మనకి నూనె అన్నది ఎట్లా వస్తుందో పైకి, ఇట్లా సన్నని మంట మీద అయితే ఇట్లా వస్తుంది అన్నట్టు, మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా అంత కారం వేసుకుందాము. మిరపకాయలు వేసుకున్నా కానీ కొంచెం అంత వేసుకోవాలి, ఎందుకంటే బీరకాయలు కొంచెం తీయగా ఉంటాయి కదా, అందుకే కొద్దిగా కారం వేసుకోవాలి అన్నట్టు. కొంచెం అంత వేసుకోవాలి, బాగా వేసుకోవద్దు. అంటే ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు, కానీ నేనైతే కొద్దిగా వేసిన. ఇప్పుడు ఇది మనం కారం వేసుకొని కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మనము ముందు ఉడకబెట్టుకున్న శనగపప్పు, నేను 1/2 కిలో బీరకాయలకి ఒక చిన్న గ్లాసు తీసుకున్నా పప్పు, ఈ గ్లాసు తీసుకున్నా. మీరు ఎక్కువ బీరకాయలు తీసుకుంటే ఎక్కువ పప్పు అయినా తీసుకోవచ్చు అన్నట్టు. ఇది మంచిగా ఉడకబెట్టుకోవాలి, ముందే నేను ఉడకబెట్టుకున్నా. ఇప్పుడు ఈ నీళ్ళు కూడా మిన్ననే పోసేయాలి, ఏం కాదు, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇట్లా చూసిరా, చూస్తేనే తినబుద్ధి అవుతుంది, అంత మంచిగా ఉంటుంది. కూర కూడా కమ్మగా ఉంటుంది మంచిగా. మొత్తం శనగపప్పు ఉంటుంది, బీరకాయలు ఉంటాయి, మనకు వట్టి బీరకాయ తిన్నాము అన్న ఫీలింగ్ ఏమి ఉండదు మనకి. ఇప్పుడు ఇది కొంచెం సేపు ఉడకనిద్దాం, ఎందుకంటే కారం వేసుకున్నాం కదా, కొంచెం కారం ఉడకాలి, కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు ఇది మనం కలుపుకుందాము. ఇది మంచిగా ఉడుకుతుంది. చూసిరా, అది నీళ్ళతో వచ్చినా కానీ నీళ్ళన్నీ మంచిగా ఇంకపోయినాయి, మంచిగా ఉడికింది. మనం పప్పు ముందే ఉడకబెట్టుకున్నాం కదా, పప్పు కూడా మంచిగా ఉడికింది. ఇది చూసిరా, మెత్తగా అయింది. ఇట్లా మెత్తగా ఉండాలి అన్నట్టు. మళ్ళీ అది ఇత్తులు ఉంటే కూడా మంచిగా ఉండదు, మళ్ళీ మనకి పప్పు ఉడకపోతే కూడా కడుపు వస్తుంది, మా టేస్ట్ కూడా అంత మంచిగా ఉండదు. మళ్ళీ ఇట్లా పప్పు మంచిగా మెత్తగా ముందే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా ధనియాల పొడి వేసుకుందాము, కొంచెం అంతా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ధనియాల పొడి వేసుకుంటే మంచిగా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా అంత వేసిన ధనియాల పొడి. ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కానీ వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది మనకి అయ్యింది కూర మంచిగా. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసిరా, మన బీరకాయ పప్పు ఎట్లా వచ్చిందో మంచిగా అయింది కదా.
కలర్ఫుల్గా ఉంది, మళ్ళీ చూడడానికి మంచిగా ఉంది, తింటే కూడా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. మీరు కూడా మట్టి బీరకాయలు తినబుద్ధి అయితే లేదు అని వండుకోకుండా ఇట్లా పప్పు పోసి వండుకోర్రి, మంచిగా తినబుద్ధి అవుతుంది, కడుపు నిండా తింటాము. మళ్ళీ ఏంటంటే చపాతీలోకి కానీ పూరీలోకి కానీ పరాటోలోకి కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా వండుకొని మాకు కామెంట్లో చెప్పండి. అంతే అండి, ఎంతో టేస్ట్ అయిన బీరకాయ పప్పు రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమతా కిచెన్.